విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో యువకుడిపై కత్తి దాడి. జిఎమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద అర్ధరాత్రి వేళ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. మామిడి కాయలను దొంగ చాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ళ సంస్కారమని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు విమర్శించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అరకు ఎంపీ తనుజారాన్ని కలిసిన సందర్భంగా సమస్యలపై చర్చ. నగరంలో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. విశాఖ 2వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాబా గార్డెన్స్ లోని జాకీ షోరూం వద్ద గుర్తు తెలియని వ్యక్తి శెట్టి ఎల్లాజీ అనే 21 ఏళ్ల యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఎల్లాజీ అలియాస్ వడ్డీగా గుర్తింపు పొందిన ఇతను ఎల్లమ్మ తోటకు చెందినవాడు. ప్రస్తుతం అల్లిపురం వెంకటేశ్వర మెట్టు ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఎల్లాజీ అలియాస్ వడ్డీగా గుర్తింపు పొందిన ఇతను ఎల్లమ్మ తోటకు చెందినవాడు. ప్రస్తుతం అల్లిపురం వెంకటేశ్వర మెట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలియంగానే ఘటనా స్థలానికి చేరుకున్న 3 టౌన్ సిఐ పల్లా పడియా, రెండో పట్నం ఎస్ఐ సతీష్, హెచ్సి శ్రీనివాస్ తదితర పోలీసులు విచారణ ప్రారంభించారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లాజీ ప్రస్తుతం కేజీఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. నిందితుడి కోసం విశాఖ 2వ పట్నం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద అర్ధరాత్రి వేళ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పెదమేరంగి గ్రామంలో సాయి గాయత్రి మినీ మోడర్న్ రైస్ మిల్లోకి చొరబడి తలుపులను ధ్వంసం చేశాయి. పెదమేరంగి జంక్షన్ వద్ద గల పండ్ల దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశాయి. భయాందోళనలో గ్రామస్తులు. మామిడి కాయలను దొంగ చాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ళ సంస్కారమని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ జిల్లా గాజువాక వికాస్ నగర్ ఇండోర్ స్టేడియం వార్డు కార్పొరేటర్ బిఎన్ పాత్రుడితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఇటీవల చేపట్టిన మామిడి రైతుల పరామర్శ యాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో మనిషిని, ఇప్పుడు మామిడి కాయలను జగన్ తొక్కించారని ఆరోపించారు. ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. 2024-25లో ధాన్యం సొమ్ము 100% రైతుల ఖాతాల్లోకి జమ చేశామని, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. కేవలం ఫోటోలు, వీడియోల కోసం వైసీపీ నేతలు మామిడి పంటను ట్రాక్టర్తో తొక్కించడం దుర్మార్గమని అన్నారు. మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేయడం, పోలీసులతో పాటు వ్యవస్థలో ఉన్న వ్యక్తులను బెదిరించడం సరికాదని అన్నారు. సమావేశంలో నేతలు రెయ్యి రత్నం, కాకి స్వరూపారాణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గారు చేసే విధానాన్ని చూస్తే ప్రజలు కూడా నవ్వే పరిస్థితికి వచ్చింది. మామిడికాయలు రోడ్డు మీద రైతు అనేవాడు ఎవరైనా రోడ్డు మీద వేస్తారండి? ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని. కావాలని యాక్టర్లో వైఎస్ఆర్ యాక్టర్లు అందరూ కలిసి ఒక ట్రాక్టర్తో తెచ్చి రోడ్డు మీద ఉంపి వాటిని తొక్కే పరిస్థితి ఒక రైతు కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం. దీనికి ఒక బొత్స గారు మాట్లాడతారు. దాన్ని చూసిన అక్కడున్న రైతులు లాస్ అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్గా రైతులకి రాయితీ ఇచ్చింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. బొత్స గారు ఏం మాట్లాడుతున్నారండి? ఏదైతే రైతులు బాధలతో ఉన్నారట, వీళ్ళు బాధలతో ఉంటూ 4 రోజులు పరదాలు కప్పుకొని తిరిగింది బొత్స గారికి కనిపించలేదండి. ఈయన మాట్లాడే విధానం అయితే ఒక రైతు బిడ్డగా పుట్టి విజయనగరం జిల్లాలో రైతు ఎవరైనా దేనన్నా తొక్కుతాడండి? రైతు పంటని ఒక లక్ష్మీదేవిగా చూసుకునే పరిస్థితిలో రైతు ఉంటాడు.
దాన్ని తొక్కి, ఎందుకంటే సైకోకి ఆనందం ఎక్కడ వస్తుందంటే చెడుపడి చేయనందుకు ఆనందం వస్తుంది. ఆనందంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఎందుకంటే మన బొత్స సత్యబాబు గారు అంటారు ఏమి కూడా పథకాలు అందలేదని. పథకాలు అందుతున్నాయో లేదో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం, నువ్వు వెళ్ళావా? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాడు, నువ్వు ఎక్కడైనా ధైర్యంగా మీరు వెళ్ళే విధానం ఉందా? ఈవేళ తల్లికి వందనం వస్తే ప్రతి తల్లిదండ్రులకు కూడా సంతోషంతో స్కూల్లోకి వస్తే, అన్నా మా కుటుంబానికి వచ్చింది, మా పిల్లల భవిష్యత్తుకు వచ్చింది, అది లోకేష్ గారి నాయకత్వంలో అందరికీ అనుకున్నట్టుంది అని చెప్తే దానికి కూడా వీళ్ళు బాధపడుతున్నారు. ఇమీడియట్గా రైతులకి రాయితీ వచ్చింది ఏకైక పార్టీ తెలుగుదేశం. ఏదైతే రైతులు బాధలతో ఉన్నారంటే వీళ్ళు బాధలతో ఉంటూ 4 రోజులు పరదాలు కప్పుకొని తిరిగింది బొత్స గారికి కనిపించలేదండి. స్కూల్స్లో కూడా ఉన్నాయి బొత్స గారికి కూడా. మీరు స్కూల్కి వెళ్ళి అడగండి వాళ్ళ పేరెంట్స్కి, అమ్మ ఇది తల్లి. గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ వలన అభివృద్ధి సంక్షేమం కుంటుపడ్డాయని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. జీవీఎంసీ 86వ వార్డు చిన్న యాతపాలెం ప్రధాన రహదారిలో 94.72 లక్షలతో చేపట్టనున్న బ్యాలెన్స్ ఆర్టీసీ కాలువ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అన్నది జరిగినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది అన్నారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్తరించి అరాచక పాలన సాధించారని ఆరోపించారు. వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఇక్కడి ఏళ్లనాటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు గంధం వెంకటరావు, నాయకులు వేగుంట శ్రీనివాస్, కాదా శ్రీనివాస్, బుజ్జమ్మ, గణపతి తదితరులు పాల్గొన్నారు. కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యేకు ప్రజలు సమస్యలు విన్నవించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుమారు 3 వార్డుల్లో మరి అభివృద్ధి కార్యక్రమంకి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఈరోజు మొట్టమొదటిసారిగా అంటే ఈరోజు మొదటగా వార్డు నెంబర్ 65వ వార్డులో కేబుల్ మూర్తి గారి ఆధ్వర్యంలో సుమారు 3,85,00,000 రూపాయలకి అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి, రోడ్స్ కూడా ఉన్నాయి, డ్రైనేజెస్ కూడా ఉన్నాయి. అలాగే 71వ వార్డులో రాజేంద్ర రామారావు గారు ఆయన ఆధ్వర్యంలో వాటర్ సప్లై నిమిత్తం సుమారు 49,60,60,000కు ఒక వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే చివరిగా 86వ వార్డులో సుమారు 1,50,00,000కి అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కోల్డ్ ఫామ్ ఉందో, కోల్డ్ ఫామ్ దగ్గర నుంచి రాసలామ కాలనీ వరకు కూడా ఇరుపక్షాల డ్రైన్స్ వేయడం మెయిన్ కార్యక్రమం. డ్రైన్లు అయితే కానీ రోడ్డు వేయడానికి అవ్వదు. ఇది ఎప్పుడో మేము 2018లో ప్రపోజ్ చేసాం. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ లెక్కేసుకుంటే రామారామ ఈరోజు 8 కోట్లకి మేము వర్కులు చేస్తామంటే చిన్న చిన్న ఇంకా ఎక్స్ట్రా చిన్న వర్కులు చూసుకుంటే లేదు. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని, అలాగే
ఈ రెండు సంపాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం సంక్షేమం అనుకుని మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అటకెక్కించింది. కానీ మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ రెండు కూడా సమపాలలో, అలాగే సంపద సృష్టించడం కూడా ధ్యేయంగా పెట్టుకుని ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక శాసనసభ్యులతో కార్యక్రమం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో 2 సార్లు అభివృద్ధి పనులకు శ్రీకారం, ఇది 3వసారి కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీంట్లో కూడా ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ఆదేశాలు, ఆయనకి ప్రతి అనుభవం ఇక్కడ ఎదురైంది. ఆ అనుభవాలను మలుచుకొని ఇక్కడ ఒక నాయకత్వాన్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి అప్పచెప్పారు. మేమందరం కలిసికట్టుగా ఒకే విధానంగా ప్రయాణిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎక్కడ చూసినా జనం వచ్చి సమస్యలు చెప్పుకున్నారంటే ఒక నాయకుడి మీద ఉండే గౌరవం. పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, గాజువాక శాసనసభ్యులు. అక్కడ రాష్ట్రంలో కూడా గ్రీవెన్సులు పరిష్కరిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తూ, మోడీ గారి సూచనలు స్వీకరిస్తూ ఈ రోజు గంటల తరబడి కూడా గ్రీవెన్సుల్లో పాల్గొని ఈ రోజు ఇంత బిజీ టైంలో కూడా ఇన్ని గంటలు మన వార్డులో తిరిగి ప్రతి సమస్యని నేనున్నాను రండి అని మనతో ప్రయాణం చేశారు. అలాగే యువ నాయకులు మన మేయర్గా ఎన్నికైన పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు ఇక్కడికి. ఆయన అభివృద్ధి పనుల్లో శ్రీకారం చుట్టారు. ఆయనకి రాజకీయాల మీద ఇక్కడ పొట్టుంది. అలాగే శ్రీ భరత్ గారు ఎంపీగా పలు అభివృద్ధి పనులు ఏ రోజు ఉన్నా సరే ప్రతిరోజు 10 కార్యక్రమంలో కూడా ఆయన సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇవాళ మేయర్ గారి సహకారం, పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర అధ్యక్షుల సహకారం, భరత్ గారి సహకారంతో వార్డులో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మొన్న ఎన్నికల్లో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఎవరైతే విజయానికి పనిచేశారో వారికి పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో ప్రతిదీ నాకు తెలుసు. ఎవరు ఎన్ని పోట్లు పడిచారు, ఎవరు నిజంగా పనిచేశారు, అటువంటి కార్యకర్తలు పనిచేసే కార్యకర్తను నెత్తిన పెట్టుకుంటానని కూడా ఆయన చెప్పడం ప్రతి ఒక్క కార్యకర్తలు ఇవాళ ఆనందం ఉంది. కాబట్టి అధికారం ఉన్నాక అనేక మంది నాయకులు ఇవాళ పరిగెత్తుకు వస్తున్నారు. పార్టీలు మారుతారు ఎన్నికల ముందు. ప్రతి ఎన్నికకి, అసెంబ్లీ ఎన్నికలకి రకరకాల జిమ్మిక్కులతో బయటకు పోతారు, మళ్ళా వస్తారు రకరకాల. కానీ ఇవాళకి ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం నాయకత్వాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మా కూటమి సక్సెస్ కూటమి 1 year లో. కాబట్టి ఇదే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు తరలి వచ్చి ఈ టైం వరకు కూడా 3:30 వరకు అన్నం మానేసి మాతో తిరిగిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, అలాగే జనసేన నాయకులు గాంధీ వెంకటరావు గారికి, కాదాసీన్ గారికి, వేగుంట గారికి, కార్యవర్గ సభ్యులందరికీ, మహిళా నాయకురాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అందించినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యపడుతుంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు ప్రియదర్శిని కాలనీ వద్ద వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో 5 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ పీలా శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలైన ఇళ్ల పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన పదవీ కాలంలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కూటమి నాయకులు నిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకొని తన దృష్టికి తేవాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కష్టించి పనిచేస్తున్నారని తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాలతో రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు రట్టి వాసు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 65వ వార్డులో, గాజువాకలో ఉన్నటువంటి 65వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. అలాగే మేయర్ కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 4,85,65,000 రూపాయలతో ఇక్కడ గడ్డకి సంబంధించి ఆ రిటైనింగ్ వాల్స్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటాం, అవి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని, అభివృద్ధిని, మౌలిక వసతుల్ని, అలాగే సంపద సృష్టించడం కావచ్చు, లేకపోతే సేవా కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా సమపాల్లో
కల్పించి తీసుకెళ్తున్నామండి. గత 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఒక పిచ్చి ఆలోచనతో ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి సంపద సృష్టించలేకుండా ఎక్కడ కూడా మౌలిక వసతుల్లో అభివృద్ధి లేకుండా తీసుకెళ్లారు. ఈరోజు ప్రజలకు ఏది అవసరం అది గుర్తించి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను జీవీఎంసీ మేయర్ గారికి, అలాగే అధికారులకు, జీవీఎంసీ అధికారులకు, మా మున్సిపల్ మంత్రి గారైనటువంటి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 65వ వార్డులో డెవలప్మెంట్ విషయంలో సుమారుగా డ్రైనేజీలకి, వాటర్ సప్లై, రిటైన్ వాళ్ళు 4,85,65,000 సుమారుగా శాంక్షన్ చేసి ఈరోజు గాజువాక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, నగర మేయర్ పేలా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ప్రియదర్శిని కాలనీ నుంచి వికాస్ నగర్ వరకు వెళ్ళిన గడ్డ ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు ఆ గడ్డలో ఉండడం, ఈ పక్కనున్న నివాసితులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ గడ్డలు రిటైన్ వాళ్ళు కట్టడానికి, బాటం వేయడానికి మొత్తం 65వ వార్డులో ఉన్న గడ్డలన్నిటికీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బీసీ రోడ్ నుంచి ప్రియదర్శిని కాలనీ వరకు ఉన్న రోడ్డు డబల్ రోడ్డు చేయడం జరుగుతూ ఉన్నది. సుమారుగా దానికి 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. చూసాం ఇక్కడ స్టేడియం, ఇండోర్ స్టేడియం అనేక వసతులతో స్పోర్ట్స్ ఆడే పిల్లలందరికీ కూడా అన్ని విధాలుగా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి జిమ్ము, షటిల్ బ్యాడ్మింటన్, యోగా, క్రికెట్ నేర్చుకోవడానికి పిల్లలకి అనేక విధంగా అన్ని సదుపాయాలతో ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. స్విమ్మింగ్ పూల్ కూడా చాలామంది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేట్లు అధికం అవుతాయి, గంటకి 3,000 చొప్పున తీసుకుంటారనే ఉద్దేశంతో అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని గట్టిగా పోరాడి దాన్ని గవర్నమెంట్లోనే ఉంచడం జరిగింది. పిల్లలకైతే 500 వసూలు చేస్తూ ఉన్నారు నెలకి. అదేవిధంగా పెద్దలకి 1000 రూపాయలు వసూలు చేసి ఆ సదుపాయం అందరికీ కూడా అందాలి. మా ఏరియా ప్రజలందరూ కూడా బిలో మిడిల్ క్లాసు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తే ఎక్కువ అవుతుందని చెప్పేసి అది గవర్నమెంట్లో ఉంచడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది గవర్నమెంట్లో ఉంచుతామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రియదర్శిని కాలనీ, సంజీవ్ కాలనీ ఉన్నాయో దీర్ఘకాలిక సమస్య పట్టాలు, అది ఎన్ఓసి కావాలి. ఆ ఎన్ఓసి కోసం ఎన్నిసార్లు ఇది గత 35 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. అది పూర్తి చేయాలని చెప్పి నేను కూడా ఎలక్షన్కి వచ్చేటప్పుడు వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా అది పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని కాలనీలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది స్థానిక పెద్దలు గాజువాక శాసనసభ్యులు ఆయన ఈరోజు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి, అధ్యక్షులు కాబట్టి ఆయన ద్వారా అవడానికి సిఎండి గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా ఆయన మాట పరిస్థితి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుందని నాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుంది. అది వెళ్ళేటప్పుడు కూడా, బండి ఎక్కినప్పుడు కూడా ఆయన మాట ఇచ్చారు, నీ ఆయంలో ఇది పూర్తి చేసేస్తున్నాను తమ్ముడని. ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అయిపోతే నేను ఏదైతే నాకు ఎలక్షన్లో వచ్చి వార్డులో మాట ఇచ్చానో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు 100% నేను ఒక పాంప్లెట్ వేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇది ఒకటే నాకు తపన. అందుగురించే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పక్కనున్న స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఈ వీధిలో పెట్టడానికి కారణం. అది 100% పూర్తి అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా సీతాంపేటలోని ఐటీడీఏ ఆదివాసీ ఇన్స్పెక్టర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ అధికారి శ్రీ యశ్వంత్ రెడ్డిని అరకు పార్లమెంటు సభ్యులు శ్రీమతి తనూజారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అభివృద్ధి పనులతో పాటు ఆదివాసీ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. చర్చించిన ముఖ్య అంశాలు ఐటీడీఏ పథకాల అమలు మరియు ప్రాజెక్టుల పురోగతి, రోడ్లు, నీటి సరఫరా, విద్య, ఆరోగ్య సదుపాయాలు వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి, ఆదివాసీ సముదాయాల కోసం ఉపాధి అవకాశాలు మరియు వృత్తిపర శిక్షణ పథకాలు, ప్రాంతీయ సమస్యలకు త్వరిత పరిష్కారాల కోసం సమన్వయం. ఎంపీ తనూజారాణి ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరుకోవడానికి అధికారుల సహకారంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ అధికారులు, స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విశాఖలో యువకుడిపై కత్తి దాడి. జిఎమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద అర్ధరాత్రి వేళ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. మామిడి కాయలను దొంగచాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ళ సంస్కారమని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు విమర్శించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అరకు ఎంపీ తనుజారాన్ని కలిసిన సందర్భంగా సమస్యలపై చర్చ. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.